సో గైస్ మనం నెక్స్ట్ ఇప్పుడు సీతారామచంద్ర స్వామి ఆలయం అంటే అమ్మపల్లి టెంపుల్కి వెళ్తున్నాం. సో మళ్ళీ ఈ టెంపుల్ చూసిన తర్వాత రిటర్న్లో వెళ్తున్నాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ముఖద్వారం ఏదైతే కమాన్ ఉంటుందో అక్కడ నిలబడి మీకు చూపించడం కోసం అని చెప్పి తీస్తున్నా. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో చాలా పెద్ద విగ్రహం ఆంజనేయ స్వామిది కనిపిస్తుంది మనకి. అక్కడ కనిపిస్తుంది చూడండి, చాలా బాగుంటుంది ఆ ప్లేసెస్. సో ఇక్కడ నుంచి అలా లోపలికి వెళ్తే మనకి ఎంట్రీ ఏదైతే ఇంతకుముందు ఊహించానో ఆ గేట్ వస్తుంది. అక్కడ మనం బైక్ కోసం, కార్ కోసం ఎంట్రీ ఫీ తీసుకోవాల్సి ఉంటుంది. సో బైక్ కోసం అయితే 10 రూపీస్. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి వ్యూ ఇట్లా కనబడుతుంది బయట సైడ్, టెంపుల్ బయట సైడ్. సో అక్కడ కొంచెం చూడండి, ఇక ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటారు. కపుల్స్ షూట్ ఇక్కడ ఫేమస్, మీ అందరికీ చూస్తే అర్థమవుతుంది. ఇది మెయిన్ టెంపుల్ ఇది. సో ఇదంతా పార్కింగ్ ప్లేస్ ఇది. సో ఇప్పుడు మీరు చూస్తారు ఇక్కడ ఎన్ని ఫోటోషూట్ జరుగుతాయి, కపుల్ షూట్ అనేది మీకు చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో చూడని వాళ్ళు అరే ఇదే నా కొన్నిసార్లు యూట్యూబ్లో చూసే వీడియోస్ అన్ని ఫొటోస్ కానీ ఇక్కడే నా అని అనుకుంటారు. చూపిస్తాను, ఓకే వెయిట్. ఫస్ట్ మనం దర్శనం చేసుకుని వద్దాం. దర్శనం చేసుకొచ్చిన తర్వాత ఇక్కడే ఉన్న వ్యూస్ చూపిస్తాను. ఒకసారి చూడండి, ఇక పైన ఫోటోషూట్ జరుగుతుంది. ఫస్ట్ దర్శనం చేసుకున్నాం, దేవుని చూసిన తర్వాత ఏదైనా ఓకేనా. చలో. సో అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయం యాక్చువల్లీ ఇది హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ ఏరియాలో ఉంటుంది. ఇది అతి పురాతన దేవాలయం. దీన్ని 13వ శతాబ్దంలో వెంగి చాళుక్యులు అనే రాజులు నిర్మించినట్లు చెప్తారు. సీతమ్మ వారు కొలువై ఉన్న కారణంగానే ఊరికి అమ్మపల్లి అనే పేరు వచ్చిందంట. సో చరిత్ర యాక్చువల్ ఆలయ ప్రాంగణంలో 30 అడుగుల మేర నిర్మించిన గోపురం ఇక్కడ ప్రధాన ఆకర్షణ. ఈ గుడికి 2 నీటి గుండాలు ఉంటాయి. పూర్వం వీటిలో ఒక గుండంలో రాజులు స్నానం చేసేవారని, మరో గుండాన్ని రాముడు చక్ర తీర్థానికి ఉపయోగించేవారని చెప్తూ ఉంటారు. హలో 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 ఇది లోపల గర్భగుడి. ఇది లోపల నాటలోడు ఫోను, ఈ బయట సైడ్ మాత్రం తీసుకోవచ్చు. నా దర్శనం కంప్లీట్ అయిపోయింది, వచ్చేసిన బయటికి. సో ఈ విధంగా ఉంటుంది చూడండి. అంటే పర్మిషన్ తీసుకొని ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం ఫోటోషూట్ అరేంజ్ చేసుకోవచ్చు. ఇది కాకుండా బయట లొకేషన్లో ఫోటోషూట్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అప్పటి కట్టడాలు అన్నీ ఎలా ఉన్నాయి చూడండి. అసలు తమ రాతితోనే చెక్కినాయి అన్నీ, రాళ్ళు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. సో ఇదండి లోపలి ప్రాంగణం మొత్తం ఈ విధంగా ఉంటుంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది. ఓకే, మనం ఒకసారి బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఫోటోషూట్ జరుగుతుందో చూపిస్తాను కొన్ని. అంతవరకు నేను పులిహోర తింటా. ఓకే, పులిహోర తీసుకున్నా, లడ్డు తీసుకున్నా, తినేసిన తర్వాత బయటికి వెళ్దాం. ఇక్కడ ప్రతి ఏటా శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయంట. సో సీతారామ లక్ష్మణులు ప్రతిమలు, శిలా మకర తోరణాలు కలిగి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. ఎత్తైన రాజగోపురం, పొడవైన ప్రాకారాలు, సువిశాలమైన కోనేరు చాలా బాగుంటాయి ఇక్కడ. సో ప్రాచీన వైభవానికి సజీవ సాక్ష్యాలుగా ఇక్కడ దర్శనమిస్తుంటాయి. మహారాజుల సంకల్ప బలం, వారి పర్యవేక్షణ కారణంగానే ఆలయ నిర్మాణం జరిగి ఉంటుందని భావిస్తూ ఉంటారు. గర్భాలయంలో సీతారామ లక్ష్మణులు కొలువై ఉండగా వారికి ఎదురుగా ముఖ మండపంలో హనుమంతుడు నిలవై ఉంటాడు. సో ఇదండి కోనేరు. స్టెప్స్ చాలా ఉంటాయి, చాలా బాగుంటుంది. వ్యూ చూడండి ఒకసారి. సో ఇక్కడ కపుల్ షూట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. దీనికి ఈచ్ కపుల్ షూట్కి కెమెరా లోపలికి అలౌడ్ అయితే 3500 తీసుకుంటారు. సో ఎంతసేపు అన్నా ఉండొచ్చు లోపల. ఫీజు అనమాట, అది కెమెరా ఫీజు ఛార్జెస్ చేస్తారు. సో అట్లా తీసుకొచ్చిన తర్వాత మనం అక్కడ నిల్చోబెట్టి
చాలామంది వస్తారు, ఇండివిజువల్ కపుల్స్ అందరూ ఎవరి సెటప్ వాళ్ళు తెచ్చుకొని నీట్గా అరేంజ్ చేసేసుకొని ఫోటోషూట్ కంప్లీట్ చేసుకుంటారు. డ్రోన్ యూజ్ చేసుకోవచ్చు, గింబల్ యూజ్ చేసుకోవచ్చు, వాట్ ఎవర్ ఏ ఎక్విప్మెంట్ అని యూజ్ చేసుకొని మనం షూట్ చేసుకోవచ్చు. ఇక్కడే రకరకాల ఫోటోలు వీడియోస్ కూడా చేస్తూ ఉంటారు, మీకు యూట్యూబ్లో కనిపిస్తూనే ఉంటాయి. అమ్మపల్లి టెంపుల్ యొక్క ఫోటోషూట్స్ అని యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు ఈ రకరకాల సాంగ్స్తోనూ విజువల్ కనిపిస్తుంటాయి. ఎంత బాగుంది చూడండి, బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీరు ఒకసారి ప్రత్యక్షంగా వెళ్ళి చూస్తే చాలా బాగుంటుంది. ఎవరికైనా ఫోటోషూట్ కావాలనుకుంటే కూడా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. డిస్క్రిప్షన్లో నేను నా నెంబరు, మెయిల్ ఐడి కూడా పెడతాను, ఇన్స్టా లింక్ కూడా ఇస్తాను. ఒకసారి చూడండి. ఈ ప్లేస్కి వెళ్ళి మనం ఫోటోషూట్ కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇదిగో పాతకాలం కట్టడాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో 13వ శతాబ్దంలో నిర్మించినటువంటి టెంపుల్ కాబట్టి సో ఆ విధంగా కనబడుతుంది, చాలా పురాతన ఆలయం కాబట్టి. సో చూడండి, విజువల్గా చాలా బాగుంటుంది. సో ఇక్కడ పెద్ద పెద్ద సినిమాలకు కూడా ఇంతకుముందు పర్మిషన్ ఉండేదంట, బట్ ఒక సినిమా షూటింగ్లో కొన్ని బాంబ్ బ్లాస్ట్ అవ్వడం వల్ల టెంపుల్ కొంచెం డ్యామేజ్ అయిందంట. అప్పటి నుంచి పెద్ద పెద్ద సినిమా షూటింగ్లకు పర్మిషన్ ఇవ్వడం లేదంట. సో ఎవరైనా కపుల్ షూట్కి కిడ్స్ కానీ ఎవరు ఏ చిన్న చిన్న షూట్స్ ఉన్నా వారికి పర్మిషన్ ఇస్తారు. సో చార్జ్ చేయాల్సి ఉంటుంది. సో పైనకి వచ్చిన తర్వాత ఒకసారి విజువల్గా చూడండి, టెంపుల్ కింద స్టెప్స్, ఆ లొకేషన్ ఎక్సలెంట్ ఉంటుంది. మీరు వెళ్ళి చూస్తే మాత్రం నెక్స్ట్ టైం మీరు ఫోటోషూట్ కంపల్సరీ పెట్టుకుంటారు. సో బయటకు వచ్చిన తర్వాత మనకి బయట కూడా కొన్ని ఇట్లాంటి లొకేషన్లు ఉంటాయి. సో పైనకి ఎక్కి పైనుంచి కూడా మనం ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఆ టెంపుల్ వచ్చే విధంగా, గోపురం వచ్చే విధంగా చూడండి. ఒకసారి విజువల్గా మీకు చూపిస్తాను. ఆ పైన ఇది ఇక్కడ అతగా రెస్ట్ తీసుకుంటున్నారు. యాక్చువల్ ఇది ఆఫ్టర్నూన్ టైంలో తీసిన నేను, ఎండ బాగుంది. ఆ టెంపుల్ యొక్క గోపురం చూడండి, పైన నుంచి విజువల్ ఇట్లా కనబడుతుంది. పైన నిల్చోబెట్టి కూడా బ్యాక్గ్రౌండ్లో వచ్చేటట్టు ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియో తీసుకోవచ్చు. ఇక ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు రెస్ట్ తీసుకుంటున్నారు. సో పైనుంచి అటు బ్యాక్ సైడ్ చూస్తే కూడా మన బ్యాక్లో కూడా ఫోటోషూట్ చేసుకోవచ్చు. మీకు అది చూపిస్తున్నప్పుడు కింద దిగిన తర్వాత. సో సైడ్కి కూడా కొంత ప్లేస్ ఉంటుంది, అక్కడ కూడా ఛార్జ్ చేస్తారు, ఒక 500,000 రూపీస్ అట్లా. సో ఇక్కడ కూడా కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం అంటే టెంపుల్ ముందు ఏదైతే గోపురం పైనకి ఎక్కామో మనం, దాని బ్యాక్ సైడ్ అనమాట పంట పొలాలు ఉంటాయి. అక్కడ షూటింగ్ పర్పస్ కోసం అని చెప్పి బంతిపూల తోటలు వేశారు. అక్కడ కూడా ఫోటోషూట్ జరుగుతుంది. ఇక చూడండి, ట్రైపాడ్స్ అవి తీసుకెళ్తుంటారు. సో ఇది ఈ పంట పొలంలో కూడా బంతిపూల తోట పెట్టారు, అక్కడ కపుల్ షూట్ జరుగుతుంది. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు వస్తున్నారు. అక్కడ కూడా ఛార్జెస్ చేస్తారు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ ప్లేస్ కావాలనుకుంటే సపరేట్గా 1000 అడుగుతారు పొలం ఎవరైతే ఓనర్ ఉంటారో. సో ఇదండి, ఇట్లా ఫోటోషూట్ చేసుకోవచ్చు. వీటికి ఫోటోషూట్కి బాగా ఫేమస్ అమ్మపల్లి టెంపుల్. సో మీరు కూడా ఫోటోషూట్ కావాలనుకుంటే ప్లేస్కి వెళ్ళి చక్కగా ఫోటోషూట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టెంపుల్. మీ అందరికీ టెంపుల్ బాగా నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే మాత్రం కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక చివరిగా ఇది కళ్యాణ మండపం, ఆ మండపంలో కళ్యాణం కూడా జరుగుతుంటుంది. సో నేను ఇక్కడ బైక్ పార్క్ చేసిన, ఇంకా బైక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎండింగ్ వరకు చూసిన వాళ్ళందరికీ. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.